కష్టమైతే ఇక్కడ చేప ప్రాణాన్ని నేను ఎక్కడ రక్షించను? ఓహో, నువ్వు కాదనమాట. అయితే నా గాయాన్ని కట్టుకట్టింది ఎవరు? ఈ గురువు మేలు కోరే మిత్రుడు ఎవరు? అది చెప్పాలి. ఈ షాప్ వేరా. క్షమించండి, మీరు ఎవరో నాకు గుర్తు రావటం లేదు. అసలు నన్ను నువ్వెప్పుడూ చూడలేదు, కానీ నువ్వే సర్వస్వమని నమ్మిన మనిషిని మర్చిపోయావు. మీరు ఎవరి గురించి అమ్మా మాట్లాడుతున్నారు? నువ్వే తన లోకమని కలలుగన్న సుజాత గురించి. నేను ఆమె తల్లిని. మీరా? సుజాత నీ పట్ల ఏం నేరం చేసిందని దాని నుంచి దూరం అయిపోయావు బాబు. సుజాత మంచితనానికి మారుపేరు. తనకి నాకన్నా యోగుడైన భర్త దొరకాలని నా కోరిక. నా కూతురు మనసు నాకు తెలుసు అశోక్. అది అనర్హుని ఎన్నుకోదని నాకు బాగా తెలుసు. మనిషి మనసు తెలుసుకోవాలంటే వయసు కాదమ్మా, అనుభవం కావాలి. అయితే ఇన్నాళ్ళు నువ్వు నా బిడ్డను అమాయకురాలు చేసి ఆట బొమ్మలా ఆడిస్తున్నావా? విధి చేతిలో కీలుబొమ్మ అయిపోయిన వ్యక్తి తనతోటి మనిషిని ఆట బొమ్మలా భావించగలడమ్మా? నిజం చెప్పు, సుజాత నుంచి ఎందుకు మొహం చాటు వేశావు? అమ్మా, మేమిద్దరం వేరువేరు దారిలో ప్రయాణం చేయవలసి వచ్చింది. బాబు, సుజాత నీ మీద ఎన్నో ఆశలు పెంచుకుంది. నా బిడ్డ జీవితాన్ని బాగు చెయ్యమని తల్లిగా నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. అమ్మా బాబు, దాని బ్రతుక్కి ఓ దారి చూపించు నాయనా. నో నో, నేనేం చెయ్యలేని అసమర్థుడిని. ఏ ఎందుకని? తన తల్లి శీలాన్ని మంట కలిపిన వ్యక్తిని చంపేసి ఓ తల్లి మాంగళ్యాన్ని చంపేసిన వ్యక్తి ఆ తల్లి కన్నబిడ్డ మెడలో మాంగళ్యం కట్టలేడం. బాబు, అవును, మీ భర్తను చంపిన వాడిని నేనే. బాబు, మీ నుదుట కుంకుమ చెరిపింది నేనే. నాకు ఏ గురువు తెలియదు. మనిషి తన స్వార్థం కోసం అబద్ధం చెప్పవచ్చు, కానీ జంతువు ఆ పని చెయ్యదు. నిన్న గురువు ఇక్కడికి వచ్చాడు. ఎక్కడున్నాడు? అసలు గురువుకి నాకు ఏమిటి సంబంధం? ఉంది, కానీ మీరు దాస్తున్నారు. చూడండి ప్రొఫెసర్ గారు, మీరు పవిత్రమైన వృత్తిలో ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని విజ్ఞానవేత్తలుగా అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. నేరస్తుల్ని దాచటం నేరమని మీకు తెలియదు అనుకుంటా. దయచేసి చట్టం గురించి నేరం గురించి నాకు చెప్పకండి కమిషనర్ గారు. నాకు ఏది పాపమో ఏది నేరమో నాకు బాగా తెలుసండి. నేరం అంటే ఏమిటో మీకు తెలుసు, కానీ నేరస్తుడు ఎక్కడున్నాడో మీకు తెలియదన్నమాట. అంటే మీ ఉద్దేశం? అతను సంఘానికి చీడపురుగు. నిర్మలమైన ఈ సమాజంలో ఒక నల్లని మచ్చ. అతన్ని అనుక్షణం మృత్యువు నీడలా వెంటాడుతుంది. ఈ రోజున మీ అంతటా మీరే అతన్ని మాకు అప్పగించి తీరాలి. అతను ఎవరు? నీ బిడ్డరా? నిన్ను విడిపించడానికి పెద్ద లాయర్తో సంప్రదించడానికి వెళ్ళాడు. నాన్నగారు, ఇన్నేళ్లు మీ గుండెల మీద పెట్టు పెంచిన బిడ్డ మీ మనవడు కాదు, నా కుమారుడు కాదు. మొదట నకిలీ తాత, తర్వాత నకిలీ తండ్రి వచ్చారు. నాకు తెలుసు నువ్వు దేవాంతకుడు అని. ప్రొఫెసర్ కు శిక్ష పడుతుందో లేదో గానీ నీకు మాత్రం ఖాయం. సార్, అంత మాట అనకండి. మీరే నన్ను కాపాడాలి. సరే, రేపు ఆ నకిలీ తండ్రి కోర్టుకు చేరుకోడు. యాక్సిడెంట్, ఎవరో కింద పడిపోయారు. ప్రొఫెసర్ ని ఎక్కడ దాచా? చెప్పు.
వెల్కమ్ గురు, వెల్కమ్. బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ బాగుందా గురు? రాస్కల్. అశోక్, నువ్వు ఆయన నీడను కూడా ఏమీ చేయలేవు. నీ కోపం ఉంటే నా మీద పగ తెచ్చుకోవాలి, కానీ ప్రొఫెసర్లు ఎందుకు బంధించావు? ప్రొఫెసర్, యు మీన్ గురు నెంబర్ 2? మా నాన్నగారి గురించేనా అంటున్నారు? అశోక్, ఎందుకంత శ్రమ పడతావు? కొద్ది క్షణాల్లో మీరిద్దరూ చావటం ఖాయం. నువ్వు చస్తే నీ మాంసం కుక్కలు కూడా ముట్టవురా, దౌర్భాగ్యుడు. ప్రొఫెసర్, హద్దు మీరుతున్నావు. పగ తెచ్చుకోవడమే నీ లక్ష్యం అయితే నా మీద పగ తెచ్చుకో. నా ప్రాణాలైనా ఇస్తాను, కానీ ఆయన వదిలిపెట్టు. నో, నువ్వు నా పక్కలో బల్యమైతే ప్రొఫెసర్ రమేష్ కంట్లో నలక. అందుకే మీ ఇద్దరిలో ఎవరిని వదిలిపెట్ట. కుక్క, అశక్తుడి మీద నీ ప్రతాపం చూపాలనుకోవడం మగతనం కాదరా. దుర్మార్గుడు, ఎంత నీచాన్ని గుడికెట్టావురా నువ్వు? నీచం కాదు ప్రొఫెసర్, స్వార్థం. మేము బ్రతికుండాలంటే మీరిద్దరు చావాలి. అయినా ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను. బ్రతకడానికి కాదురా, చావడానికి. మీలో మీరే నిర్ణయించుకోండి, ఎవరు ముందు చస్తారు. నువ్వా, లేక పూజ్యులైన మా తండ్రి గారా? బాబు, ఎంత పని చేశారు నాన్నగారు. నన్ను కాపాడడం కోసం నా బాధ్యతలన్నీ భుజాన వేసుకొని మరీ ఉచ్చులో చిక్కున్నారు. నా బాధ్యత నేను నెరవేర్చలేకపోయాను అశోక్. నిన్ను కళ్ళారా చూసుకోవాలని ఇన్నేళ్లు తపన పడ్డాను, తహతహలాడిపోయాను. నువ్వని తెలియగానే నీ గత చరిత్ర తెలిసింది. గతం నీ మీద ముద్రించిన నల్లని మచ్చను తుడిచివేయాలని నేను గురువుగా మారాను. బిడ్డగా నేను కన్నతండ్రికి సేవ చేయలేకపోయాను. పిరికి వాళ్ళు మాత్రమే తండ్రి పేరు చెప్పుకుని బ్రతుకుతారనే భ్రమలో ఇన్నాడు ఉండిపోయాను. కానీ ఇంతటి ఉత్తముడైన తండ్రి ఆసరా తీసుకోలేకపోవడం వల్లనే నేను జీవితంలో చాలా కోల్పోయానని ఈనాడు తెలుసుకున్నాను నాన్నగారు. బాబు, నాన్నగారు, బాబు. చెప్తా. అమ్మా, ఎవరు ఫోన్ చేసింది? రమేష్ అతని మనుషులు ప్రొఫెసర్ గారిని ఎత్తుకుపోయారట. అశోక్ వాళ్ళ వెంటబడ్డాట. అశోక్ ఇద్దరి ప్రాణాల ప్రమాదంలో ఉన్నాయని పోలీసు ఫోన్ చేశారమ్మా. సుజాత, అశోక్ ఏదైనా జరిగితే నా తండ్రిని చంపిన వాడి మీద జాలి పడుతున్నావమ్మా? మీ నాన్నగారు చంపబడలేదు. ఆయన చేసిన పాపమే ఆయన పాలిట మృత్యువైంది. అమ్మా, అవునమ్మా. మీ నాన్నగారి వల్ల అశోక్ తన తల్లిని పోగొట్టుకున్నాడు. బ్రతుకుని బలి చేసుకోబోతున్నాడు. చచ్చిపోయే ముందు ఖైదీలు చివరి కోరిక కోరటం, దాన్ని తీర్చడం ఆనవాయితీ. మీకు అవకాశం ఇస్తున్నాను. మీరెలా చావాలనుకుంటున్నారు? కలిసా విడిగానా? నో, వాళ్ళిద్దరూ కలిసే చావాలి. కానీ అంత తేలిగ్గా చావకూడదు. అణు అణువున ఈ నీచులు చిత్రవద అనుభవిస్తుంటే మనం చూస్తూ ఆనందించాలి. కరెక్ట్. వీళ్ళు మట్టితో సమానం. మట్టి మట్టిలోనే కలిసిపోవాలి. తీసుకువెళ్ళండి.
మిస్టర్ అశోక్, సమాజానికి చట్టానికి శత్రువులైన మాతో సహకరించినందుకు మా డిపార్ట్మెంట్ తరఫున నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. నో సార్, ప్రొఫెసర్ గారు సమాజానికి మంచి మిత్రుడు, శత్రువు కాదు. అశోక్, అవును సార్, ఆయన ఎవరో కాదు, నన్ను కన్న తండ్రి. న్యాయం, చట్టం 1000 కళ్ళతో ఏ గురు కోసం అయితే వెతుకుతున్నారు నేను.